హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇవాళ అయితే అందరికైతే లైవ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్ డీల్స్ ఒక 6 to 7 డీల్స్, మంచి డీల్స్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వీటి మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఆల్రెడీ నేను మీకు స్మార్ట్ టీవీస్ మీద నిన్న ఒక వీడియో చేశాను. సేమ్ డీల్స్ అండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది, అది చూడవచ్చు. అండ్ ఏసీస్‌ది ఒక వీడియో చేశాను మీరు ఇది చూసినట్లయితే. అండ్ అలానే మీకు స్టూడెంట్ ల్యాప్టాప్ డీల్స్ ఒక వీడియో చేశాను. అండ్ టాప్ 25 డీల్స్ అని ఒకటి చేశాను, బాగా పోయింది. అండ్ ఇంకోటి సౌండ్ బార్ డీల్స్ మీద చేశాను. అవన్నీ మీరు చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి మన ఛానల్‌లో చెక్ చేసుకోండి. అండ్ ఇక డైరెక్ట్‌గా మనం డీల్స్‌లోకి వెళ్ళిపోదాం. నేను బడ్జెట్ వైజ్‌గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అమెజాన్‌లో పర్చేస్ చేయాలంటే ఎస్‌బీఐ కార్డ్ ఉండాలి. ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ చేయాలంటే ఐసీఐసీఐ కార్డ్ ఉండాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే అంత కార్డ్ ఆఫర్స్ మీదే ఉందన్నమాట. రెగ్యులర్ ప్రైస్‌కి ఒక 1000, 2000 తగ్గింది. కార్డ్ ఆఫర్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ 10,000, 15,000, 18,000 అలా ఉంది. సో దట్ మీ దగ్గర ఏ కార్డ్ ఉందో ఆ కార్డ్‌ని బట్టి మీ ప్లాట్‌ఫామ్ డిసైడ్ అవ్వండి. ఎస్‌బీఐ ఉందా, అమెజాన్‌లో తీసుకోండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి. మీ దగ్గర ఐసీఐసీఐ కార్డ్ ఉందా, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొని ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. సో ఇంకా మంచి మంచి డీల్స్ ఉండే నిన్న. యాక్చువల్‌గా బిగ్గర్ డీల్స్ ఉండే, ల్యాప్టాప్ డీల్స్. ఏది గేమింగ్ ల్యాప్టాప్స్‌వి. బట్ అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. మంచి మంచి ల్యాప్టాప్స్, మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్. సో మిగిలిన వాటిలో బెస్ట్ డీల్స్ చెప్తున్నాను. దీనికంటే బెటర్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కాబట్టి ఉన్న వాటిలో కొనుక్కోవాలి కాబట్టి నేను వీటిని అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ డీల్ వచ్చేసి మనకి ఏసర్ ఏఎల్జీ అనమాట. ఇది వచ్చేసి మనకి i5 13420Hతో వస్తుంది. 8 కోర్స్ ఉంటాయి ఇందులో మనకి. అండ్ RTX 3050 జీపీతో వస్తుంది అనమాట. 6GB VRAMతో వస్తుంది. టీజీపీ చూసినట్లయితే మనకి 75 వాట్ టీజీపీ ఉంటుంది. అండర్ 50,000. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ మనం చూసినట్లయితే 63,000 ఉంటుంది. బట్ ఈ రోజు మీరు ఎస్బీఐ కార్డు ద్వారా పర్చేస్ చేస్తే కేవలం 46,000కి వస్తుంది. అండర్ 50,000లో 46,000కి RTX 3050 విత్ 75 వాట్ టీజీపీ తోటి మీకు దట్టు 4GB వీరామ్ కాదు, 6GB వీరామ్తో అవైలబుల్గా ఉంది. గ్రేటెస్ట్ ఆప్షన్ అనమాట మీకు ఈ ప్రైస్ రేంజ్లో. యూజువల్గా చెప్పాను కదా 63,000 అంటే ఏమో అనుకోవచ్చు, కానీ బట్ 46,000కి క్రేజియస్ట్ డీల్. 16GB DDR4 ర్యామ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు 16 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు మంచి గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇది మీకు ర్యామ్ అనేది సింగిల్ ఛానల్ ర్యామ్ అనమాట. ఒకవేళ మీరు ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ రావాలంటే ఇంకో 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని డ్యూయల్ ఛానల్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో మంచి డీల్ ఇది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏసుస్ టఫ్ A15. ఇది Ryzen 7 7445HS వస్తుందన్నమాట. RTX 3050, ఇది కూడా 75 వాట్ టీజీపీతో వస్తుంది. బట్ కాకపోతే VRAM అనేది మీకు 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 6GB VRAM అయితే ఉండదు. సో దట్ గుర్తుపెట్టుకోండి. పవర్ఫుల్ ప్రాసెసర్ Ryzen 7 7445HS అనేది. ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రో లాంటి వాటిలో ఎడిటింగ్ చేస్తారు, మాకు స్ట్రిక్ట్లీ 54,000, 53,000 మా బడ్జెట్, మాకు ఎడిటింగ్ పర్పస్ కావాలి, GPU 4GB VRAM ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అస్ అని మీరు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది. సేమ్ మీకు 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఎవ్రీథింగ్ స్పెక్స్ అన్ని బాగున్నాయి. బట్ థింగ్ ఏంటంటే 4GB VRAM ఉంటుంది, అంతకుమించి ఇందులో పెద్ద ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ దీని ప్రైస్ అనేది 65,000 ఉంటుంది. బట్ ఈ సేల్లో ఈరోజు మీకు ఇది వచ్చేసి 54,000కి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. లేదన్నా మాకు VRAMలో మేము కాంప్రమైజ్ అవ్వం, ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద మై ఫేవరెట్ చాయిస్. ఒకవేళ మీరు అండర్ 60,000 ల్యాప్టాప్ కొనాలనుకుంటే పెట్టగలిగితే ఇప్పటివరకు 57,000 రూపాయల వరకు. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 72,000 ఉంటుంది. లెనోవో లాక్ ఇది ఈ రోజు మాత్రం మీకు ఇది 58,000 రూపాయలకు వస్తుంది. 58,000 పెట్టగలిగితే ఇంతకుముందు చెప్పిన రెండు వదిలేయండి. దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఇదేంటన్నా i5 12450HX ఉంది కదా, అంటే Ryzen 7 ఉంది, లేకపోతే i5 13420H ఉందన్నా అని చెప్పేసి అనుకోవచ్చు. i5 13420H కంటే కూడా దిస్ HX ప్రాసెసర్ ఇది టాప్ నాచ్. HX అంటే టాప్, H అంటే బేసిక్ H సిరీస్లో. సో ఇది లాట్ పవర్ఫుల్ అనమాట. మీకు ఇందులో పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. 8 కోర్స్ ఉంటుంది మీకు ఇందులో చూడడానికి. అండ్ 125 వాట్ టీడీపీ ఉంటుంది. పవర్ ఇన్పుట్ బాగా తీసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు డెలివర్ చేస్తుంది ఈ ప్రాసెసర్. అండ్ అలాంగ్ విత్ RTX 3050, ఇందాక మీరు విన్న 3050 యూజ్ చేశారు, సేమ్ 6GB VRAMతో వస్తుంది. బట్ టీజీపీ వచ్చేసి 95 వాట్ టీజీపీతో వస్తుంది. సో దట్ కంపేర్ టు మీకు ఏసర్ ఏఎల్జీతో కంపేర్ చేసిన, అండ్ ఇందాక చెప్పి నేను ఏసుస్ టఫ్ A15తో కంపేర్ చేసిన, టాప్ నచ్ పర్ఫార్మెన్స్ మీకు ఇది డెలివర్ చేస్తుంది. ఐదర్ CPU పరంగానే GPU పరంగానే వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. ఈ ప్రైస్ రేంజ్లో 58,000 రూపాయలకి గ్రేట్ ఆప్షన్ అవుతుంది. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది. సేమ్ మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేస్తారు. హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే చూడడానికి ఉంటుంది మీకు. 144 హెడ్జ్ అండ్ IPS ప్యానల్ అండ్ 300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇది
100% ఎస్ఆర్జీబీతో వస్తుంది. సో దట్ మీరు కలర్ యాక్యురేట్ వర్క్స్ ఏమైనా చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయండి, లేకపోతే గేమ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యాక్యురేట్ కలర్స్ మీకు చూపిస్తుంది. అండర్ 60,000 నా ఫేవరెట్ చాయిస్. ఇది కూడా వెరీ సూన్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు. నాకు నచ్చినవి అని మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి. నాకు నచ్చినవి అంటే బెస్ట్ ల్యాప్టాప్స్ అని. సో ఇది మంచి ఆప్షన్ అవుతుంది. నా ఫేవరెట్ రికమెండేషన్ అండర్ 60,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్పి విక్టస్ అనమాట. ఇది వచ్చేసి రెగ్యులర్గా 73,000 ఉంటుంది. ఈరోజు మీకు వచ్చేసి 57,000కి వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి రైజన్ 7 సేమ్ 7445 హెచ్ఎస్ ప్రాసెసర్తో వస్తుంది. రైజన్లో అంటే ఇంటెల్లో హెచ్ సిరీస్ బేస్ ఎలా, హెచ్ఎక్స్ అనేది టాప్ ఎలానో, ఇంటెల్లో హెచ్ఎస్ అనేది బేస్ అనమాట. హెచ్ సిరీస్లో రైజన్లో హెచ్ఎస్ అనేది బేస్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు 6 GB ర్యామ్తో వస్తుంది, RTX 3050. అండ్ మీకు ఓవరాల్గా దీని టీజీపీ చూసినట్లయితే మనకి 75 వాట్స్ టీజీపీ ఉంటుంది. సేమ్ లెనోవో లాక్ కంటే కూడా స్టిల్ తక్కువనే ఉంటుంది. 16 GB DDR5 ర్యామ్, 512 GB SSD స్టోరేజ్ యూజ్ చేశారు. అండ్ 16 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ డిస్ప్లే వాడారు. 300 నిట్స్ ఉంటుంది. బట్ కాకపోతే 62% ఎస్ఆర్జీబీ ఉంటుంది. కలర్ యాక్యురేట్ వర్క్స్, ఎస్పెషల్గా వీడియో ఎడిటింగ్ చేయాలి, కలర్ యాక్యురేట్ వర్క్స్ అనుకుంటే మాత్రం సెట్ కాదు. బట్ గేమింగ్ పర్పస్కి అయితే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ నేను దీనికంటే కూడా నేను ఇంకా లెనోవో లాక్ బెటర్ అని చెప్తాను. లేదు కొంచెం హెచ్పీలోనే కావాలి, లెనోవో మాకు వద్దనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. బట్ స్టిల్ రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఈరోజు మంచి ప్రైస్లో మీకు అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏసర్ నిట్రో V15 అనమాట. ఇది రెగ్యులర్గా మన ప్రైస్ చూసినట్టయితే 83,000 ఉంటుంది. ఈరోజు క్రేజీగా మీకు 67,000 వస్తుంది. ఇది మనకి రైజన్ 7 7735 హెచ్ఎస్తో వస్తుంది. అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మీకు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఈ ప్రాసెసర్ అనేది డెలివర్ చేస్తుంది. అలాంగ్ విత్ RTX 4050 అండ్ 6 GB ర్యామ్తో వస్తుంది. మనం టీజీపీ చూసినట్లయితే మనకి 75 వాట్ టీజీపీతో వస్తుందన్నమాట. సో ఇది 75 వాట్ టీజీపీ, RTX 3050 కూడా 75 వాట్ అంటే రెండు సిమిలర్ ఉంటాయి అలా అనుకోవద్దు. RTX 4050 75 వాట్స్ టీజీపీది ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ ఆల్ మీకు 95 వాట్స్ ఆఫ్ RTX 3050 సమ్హౌ ఇంకా బెటర్గానే మీకు పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దట్ ఓన్లీ ఎప్పుడు టీజీపీ మీద ఆధారపడి ఉండదు. అట్లీస్ట్ జనరేషన్ టు జనరేషన్ 3050 టు 4050కి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే టాప్ అవన్నీ చెప్పాలంటే మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి డెడికేటెడ్ వీడియో చేయాలి. బట్ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఇది వెరీ పవర్ఫుల్ జీపీయూ. 4050 6 GB ర్యామ్తో వస్తుంది. 75 వాట్స్ 16 GB DDR5 ర్యామ్ యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు 512 GB Gen 4 SSD ఉంటుంది. ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారు. 144 Hz రిఫ్రెష్ రేట్ది. దీంట్లో కూడా మీకు 100% ఎస్ఆర్జీబీతో వస్తుంది. ఏమైనా కలర్ యాక్యురేట్ వర్క్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రెగ్యులర్గా 83,000 ఉండేది 67,000 అంటే మాత్రం మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 70,000లో చూస్తే మాత్రం ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సేమ్ ఇందులోనే V16 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 14th జనరేషన్ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ జీపీయూ అనేది మీకు స్ట్రాంగ్గా ఉంది కదా, కాస్త మీకు సిపియూ కూడా వెరీ స్ట్రాంగ్గా కావాలనుకుంటే మాత్రం i5 14th జనరేషన్ 14450 హెచ్ఎక్స్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ RTX 4050 6 GBతో వస్తుంది. అండ్ దాంతోపాటు 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, ఐపీఎస్ డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు సిపియూ ఇంటెన్సివ్ ఎస్పెషల్గా ప్రీమియర్ ప్రో లాంటివి ఇట్లాంటి వాటికి అయితే మాత్రం మీకు ఇది చాలా హెవీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఎక్సలెంట్ హ్యాండ్లింగ్ మీకు ఇది అయితే చేస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 85,000 ఉంటుంది. బట్ ఈరోజు 74,000కి వస్తుంది. మరీ ఎక్కువ ఏం తగ్గలేదు, 10,000 డిస్కౌంట్ ఉంది. బట్ కన్సిడర్ చేయొచ్చు. మీకు సిపియూ బెటర్ సిపియూ ఉండేది కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏసూస్ టఫ్ A16 అనమాట. ఇది కూడా రైజన్ 7 7445 హెచ్ఎస్తో వస్తుంది. అండ్ RTX 4050 6 GB ర్యామ్తో వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, ఇందాక దాకా మీరు 75 వాట్ టీజీపీ చూశారు కదా, ఇది మీకు 140 వాట్ టీజీపీ వస్తుంది. 140 వాట్ అనగానే ఎక్కువ ఊహించుకోకండి. ఇట్స్ ఎ మొబైల్ జీపీ కాబట్టి ఆబ్వియస్లీ మనకి 115 వాట్స్కి క్యాప్ చేసి ఉంటుంది. దో ఇట్స్ 4050 మనకి మ్యాక్స్ 115 వాట్సే. వీళ్ళు అది ఫేక్ ప్రమోషన్ అని చెప్పుకోవాలి. అన్ని బ్రాండ్స్ ఇలానే చేస్తాయి. 140 వాట్స్ టీజీపీ అనేది ఇట్స్ ఎ గిమిక్. బట్ 115 అంటే టాప్ నాచ్. దాని పొటెన్షియల్ మొత్తం మీకు ఇదైతే లాగేసుకుంటుంది. అండ్ 16 GB ర్యామ్, 1 TB స్టోరేజ్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 16 ఇంచెస్ డిస్ప్లే దట్టు, అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. సో ఇది చాలా మంచి ఆప్షన్. ఇది మీరు ఒకసారి పర్చేజ్ చేస్తా అంటే మాత్రం రెగ్యులర్గా 88,000 ఉంటుంది. ఈ సేల్లో మనకి 78,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ మనం కలుపుకుంటే ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. లేదు ఇంకో ఆప్షన్ అనుకుంటే మాత్రం హెచ్పీ ఒమెన్ అయితే ఉంటుంది. హెచ్పీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక లుక్ అయితే వేయండి. హెచ్పీ ఒమెన్ ఇది వచ్చేసి రెగ్యులర్గా 110,000 ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం మనకి 93,000కి వస్తుంది. దగ్గర 17,000 రూపాయలు డిస్కౌంట్లో ఉంది. ఏంటన్నా అంత హైలైట్ అంటే మాత్రం ఇందులో మనకి రైజన్ 7 7840 హెచ్ఎస్తో వస్తుంది. అండ్ RTX 4060తో వస్తుంది. ఇప్పటివరకు 4050 చూసాం మనం. 90,000 ప్రైస్ రేంజ్లో RTX 4060 దట్టు విత్ 140 వాట్ టీజీపీ 8 GB ర్యామ్తో వస్తుంది. ఇందాక వరకు మనకి
వాటితో కంపేర్ చేస్తే మనకి ఇది 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. 6 జీబీతో కంపేర్ చేస్తే 8 జీబీ ర్యామ్. బెటర్ రెండరింగ్ టాస్క్‌లు గానీ, మీరు 3డీ మోడలింగ్ ఇట్లాంటి టాస్క్‌లు ఎక్కువ గ్రాఫిక్స్ రెండర్ చేస్తారు. గేమింగ్ గానీ ఎక్సలెంట్ ఉంటుంది. 4060 8 జీబీ ర్యామ్ విత్ 140 వాట్ టీజీపీ అండ్ 16 జీబీ DDR5 ర్యామ్ ఉంటుంది. 1 టీబీ ఎస్ఎస్డీ ఉంటుంది. ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే యూజ్ చేశారు. 16 ఇంచెస్ డిస్‌ప్లే. 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు రూ. 17,000 17,000 మంచి డిస్కౌంట్‌లో అవైలబుల్‌గా ఉంది. 90,000, 95,000 బిట్వీన్‌లో మీకు ఇది మంచి ఆఫర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. హెచ్‌పీ నుంచి కావాలనుకుంటే, లేదంటే మాత్రం మీకు మళ్ళీ ఏసర్ ప్రెడేటర్, హెలియోస్, నియో ఉంటుంది. అది కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అది కూడా అరౌండ్ సేమ్ ప్రైస్ రేంజ్‌లో సేమ్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. బట్ నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి నాకు అది ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. సో దట్ అందుకని ఇంక్లూడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అది స్టాక్‌లో ఉంటే మాత్రం యూ కెన్ కన్సిడర్ దట్ వన్ ఆల్సో. దట్ ఈస్ లాట్ బెటర్ ఆల్సో. సేమ్ జీపీయూతో వస్తుంది. అది కూడా RTX 4060 తోటి. సో దట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. RTX 5050తో కూడా వచ్చేవి. సో ఇవి నాకు కొంచెం బెటర్ అనిపించిన డీల్స్ అయితే. మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఆల్రెడీ తీసుకొని ఉంటే ఏది తీసుకున్నారు, తీసుకోవాలనుకుంటే ఏది తీసుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్లిప్‌కార్ట్ లింక్స్ అనే ప్రొడక్ట్స్‌లో ఉంటుంది. అమెజాన్ లింక్స్ అని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మంచి ఆఫర్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి రెండిట్లో. మీ దగ్గర ఏ కార్డ్ ఉంటే ఆ కార్డ్‌ని బట్టే ఆఫర్. సో ఇది బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.